తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లోని సినిమాలు చేసి నటిగా తనను తను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల 2013లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమయానం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ క్రమంలో డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అయితే కొంతమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత. ఇదిలా ఉంటే శోభితా ధూళిపాల తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను షేర్ చేసింది. ఆ పోస్ట్లో ఏఎన్ఆర్ గురించి ప్రధాని మోడీ మాట్లాడిన ఫోటోలను షేర్ చేస్తూ గౌరవనీయులైన మోడీ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కళ నైపుణ్యం మరియు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కొరకు వారి కృషికి అభినందనలు. మీ వంటి గొప్ప నాయకుడు నుండి పొందడం మా అదృష్టం. హృదయపూర్వక ధన్యవాదములు అంటూ నమస్కారం చేస్తున్న ఓ ఎమోజీని తన పోస్ట్కు జత చేసింది. ఏఎన్ఆర్ గురించి మోడీ మాట్లాడడంపై పోస్ట్ చేసి అక్కినేని అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది శోభితా ధూళిపాల. చేసిన పోస్ట్ను చూసిన నాగచైతన్య లైక్ కొట్టడమే కాకుండా రీపోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఇప్పటి నుంచి అక్కినేని కోడలుగా మంచి పేరు తెచ్చుకోవడానికి బాగానే ట్రై చేస్తుందంటూ శోభితా ధూళిపాల గురించి కామెంట్స్ చేస్తున్నారు.